ఎలాగునా ఎలాగునా మేఘము వారిని నడిపించుకుంటూ వచ్చిందంట. మేఘము వారిని నడిపించుకుంటూ వచ్చిందంట. 34 వచనం అంటాడు, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుపుట చేత మందిరము యెహోవా తేజస్సులో నిండును గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి లేకుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ మేఘం వచ్చి ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్నంతసేపు వీరు ప్రయాణం చేయకుండా ఆగిపోయేవారంట. ఎప్పుడైతే మేఘము లేచి ప్రయాణం చేయడం మొదలుపెట్టారో ఆ మేఘము గుండానే వారు వెళ్ళారట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే సూచనలు, మీరు నడవవలసిన స్థాయి అండి. ఒక మనిషి వారిని నడిపించలేదు, దేవుడే మేఘాన్ని పంపించి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. చూడండి, అక్కడ అంటాడు, ఆ మేఘము ప్రత్యక్షపు గుడారములో ఉన్నప్పుడు ఆ తేజస్సుతో నింపబడిన ఆ గుడారమును కళ్ళుతో చూడలేకపోవటం వలన మోషే కూడా లోపలికి వెళ్ళలేకపోయేవాడంట. అంత ప్రభావితమైన మేఘము. దేవునికి స్తోత్రం చెప్పండి. అది లేచిన తర్వాత వీరి ప్రయాణం కొనసాగేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ కుటుంబమా, అంటే దేవుని ఉద్దేశ్యం ఏంటి? దేవుని ఉద్దేశ్యం ఏంటి? మనుషులను కష్టములో నుండి ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించాలి. చూడండి, 20 అంతా కూడా జర్నీ. కొంతమంది నానా విధాలుగా, ఇప్పుడు న్యూస్ ఛానల్ చదువుతూ ఉంటే 2021 కూడా ఈ కరోనా ప్రభావంతోనే ఉంటుంది, ఏమిటైపోద్దో అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. అంటే సరైన ప్రయాణం మనకు దొరకదు అన్నట్టుగా వెళ్ళిపోతా ఉన్నాయి. ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. 20 అయిపోయింది, 21 కూడా కరోనా 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది అని భయం గొప్పట్లకు వెళ్ళిపోయారు. ఈరోజు ప్రియమైన సంఘమా, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని చేత నడిపింపబడితే, దేవుడే మనుషులను నడిపిస్తే, దేవుడే ఆ జర్నీని కొనసాగిస్తే, ఎన్ని ఉపద్రవములు ఎదురైనను ఆ ప్రయాణము ఆగదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాగుతూ పోతుందండి. ఈరోజు మనం అందరం ఆలోచన చేసుకోవాలి. ప్రియ కుటుంబమా, ఆ మేఘము పైకి వెళ్ళిన ఎడల అది వెళ్ళిన దినము వరకు వారు ప్రయాణము చేయుచూ ఉండిరి. అంటే వారి దృష్టి ఎంత ఎక్కడుండేది? మేఘం మీదే ఉండేది. ఎక్కడుండేదట సుగుణ గారు? ఎక్కడ? మేఘం మీదే ఉండేది. అది నడిస్తేనే వీరు నడిచేవారు, అది స్టెప్ వేస్తేనే వీరు ముందుకెళ్ళేవారు, దాటి వెళ్ళలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రేమనులారా, నడిపించేదేమో మేఘము, నడిచేదేమో ఈ మనుషులు. మనసు మాత్రం మళ్ళీ ఐగుప్తియే. ఎక్కడంట? దేవుడే ప్రత్యక్షుడైపోయి మోసేను ముందు పెట్టి మేఘం చూస్తూ నడండి అయ్యా అని చెప్పుకుంటూ నడిపిస్తున్నప్పుడు, దేవుడే వారిని నడిపిస్తున్నప్పుడు వీరి మనసు ఎక్కడుండేదట? పూర్తిగా దేవుని క్రియకు వ్యతిరేకంగా ప్రయాణం కొనసాగేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే బైబిల్ గ్రంథంలో ఎవరు అక్కడికి పోలేదు, అక్కడితో ఆగిపోయింది అన్నాడు. అంటే ఇన్ని ఏళ్ళు నడిచిన ప్రయాణంలో దేవుడి ఆశను ఎవ్వరూ నెరవేర్చలేకపోయారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని చేత పోషింపబడుతూ, దేవుని చేత నడిపించబడుతూ, దేవుని చేత సంరక్షింపబడుతూ, దేవుని చేత ఆదరింపబడుతూ,
చెప్పాలంటే 40 ఏళ్ళు వారి చెప్పులు అరగలేదు, వస్త్రాలు మాయలేదు, చెరగలేదు. దేవుడు అంత సంరక్షణతో వారిని నడిపించాడు. ఎంత సంరక్షణ వారికి జరిగినాను, ఎంత సంరక్షణ వారికి కలిగినాను. వారి ఆలోచనలు, ఉద్దేశాలన్నీ కూడా దేహమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఐగుప్తి శ్రమకు అలవాటు పడిపోయిందండి, సుఖానికి అలవాటు పడిపోయింది. అందుకని అనేక పర్యాయాలు మాకు మాంసం లేదంటే ఆకాశం తెరవబడి మాంసం కురవబడ్డది అండి. మాకు అన్నం లేదు అంటే మన్నా కురిపించారు. మాకు నీరు లేదు అంటే మేఘమును పెట్టి నడిపించిన వాడు ప్రజలకు అన్నీ దయచేయలేడా అన్న విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేనంటాను, ఆనాడు వారిని మేఘమే నడిపించింది, ఈనాడు నిన్ను నన్ను మనలను వాక్యమే నడిపిస్తుంది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఆనాడు మేఘము ప్రత్యక్షమై వారిని నడిపించుకుంటూ వెళ్ళింది, ఈనాడు వాక్యము ప్రత్యక్షమై మనలను ఆయన దగ్గరకు నడిపించడానికి ముందుకొచ్చింది. ప్రియ కుటుంబమా, వాక్యమును వింటున్నాం, వాక్యమును తీసుకుంటున్నాం, వాక్యములో నుండి ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, వాక్యములో నుండి దీవెనలు పొందుకుంటున్నాం, వాక్యములో నుండి స్వస్థతలు పొందుకుంటున్నాం. ప్రియ కుటుంబమా, ఆ 40 ఏళ్ళ జర్నీలో వారు అనారోగ్యులు పాలైపోయినట్టుగా బైబిల్ ఎక్కడ రాయబడలేదు. క్షీణించిపోయారు, అలసిపోయారు అని ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. దేవుడు నడిపించినందుకు స్తోత్రం, హల్లెలూయా. వారు 40 ఏళ్ల ప్రయాణ జీవితంలో దేవుడు నడిపించినందుకు వారెక్కడ అలసినట్టుగా లేఖనములో లేదు. ప్రియ కుటుంబమా, ఈరోజు ఆ 40 ఏళ్ళు ప్రయాణ జీవితంలో వారు ఎంత నడిచినా, ఎన్ని పొందుకున్నా మనసు మాత్రం దేహమే. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కొత్త సంవత్సరం వస్తుంది ప్రభువా, ఎదుర్కోబోతున్నాం ప్రభువా, మమ్మల్ని క్రొత్తగా నడిపించిన ఆయనని ప్రార్థన మొదలు పెడతాం. 31న రాత్రి నేనంటాడు, కొత్త సంవత్సరం 365 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. దేవునమ్మ ఆగదు. దాని కాలం అలా తిరుపుతూ దేవుడు తీసుకొస్తాడు. క్రొత్త మనసు 365 రోజులు తిరగదు, ప్రయాణం కొనసాగించుకుంటూ వెళ్ళాలి. అందుకనే ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలులందరి కనులు ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగిను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే పగలు విడిచిపెట్టలేదు దేవుడు వారి ప్రయాణ సందర్భంలో, రాత్రులు కూడా విడిచిపెట్టలేదు. పగలు విడిచిపెట్టలేదు, రాత్రి అంటే వారు ఎన్నేళ్ళు ప్రయాణం చేశారు, అన్నేళ్ళు ప్రయాణంలో దేవుడే వారిని నడిపించాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడే వారి ప్రయాణంలో నడిపించాడు. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి, దేవుని చేత నడిపింపబడుతున్న మనుషులు, దేవుని చేత పోషింపబడుతున్న మనుషులు, దేవుని చేత సంరక్షింపబడుతున్న మనుషులు దేవుని చూసే నేత్రాలలో ఉండాలండి. స్తోత్రం. దేవుడి కొరకే ఆలోచన చేసేవారిగా ఉండాలి, దేవుని పక్షంగా పనిచేయవారిగానే ఉండాలి. దేవుడే వారిని నడిపించాలి. అందుకని యేసు ప్రభు వారు శిష్యులను పరిచర్యకి పంపుతున్న సందర్భంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనములో, మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలినైనను 2 అంగీలునైనను చెప్పులునైనను చేతి కర్రనైనను సిద్ధపరచకొనుకుడి. పనివాడు
పాత్రుడు కాడా అన్నాడు. చాలమ్మా. యేసు ప్రభు వారు శిష్యులను సువార్త పని నిమిత్తం పంపించేటప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు, మీ సంచులో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలినైనను 2 అంగీలునైనను చెప్పులైనను చేతికరనైనను సిద్ధపరచుకోకండి అని చెప్పి ఇప్పుడు అంటాడు, ఏమీ వద్దు. కానీ పని చేసేవాడు జీతానికి పాత్రుడు కాడా అన్నాడు. అని చెప్పేది ఏంటంటే, నా పని నిమిత్తం మీరు బయటకు వెళ్తున్నారు కదా, నా పని నిమిత్తం మీది ఏది వద్దు. స్తోత్రం చెప్పండి. నా పని నిమిత్తము మీది ఏది వద్దు. ప్రకటించడానికి వెళ్ళే మీరు బంగారం వద్దు, చెప్పులొద్దు, 2 జతల అంగీలొద్దు, కర్ర వద్దు. అంటే యావత్ శరీరము సంబంధించినది ఏది వద్దు. స్తోత్రం చెప్పండి. మరి ఏమీ లేకుండా ఎలా చేయాలి అన్నప్పుడు ప్రశ్న వచ్చేస్తుందేమో అని ఆ సందర్భంలో ఆయన అంటాడు, పనివాడు జీతానికి పాత్రుడు కాడా. చూడండి 5వ వచనంలో అంటాడు అక్కడ, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలుల వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. స్తోత్రం చెప్పండి. మీరంటే మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. స్తోత్రం. అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు అన్నాడు. పని చేసేవాడు, ప్రయాణం చేసేవాడు, ప్రకటించేవాడు, లేకపోతే క్రీస్తుని కనపరిచేవారు అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు. ఇది ఆప్షన్ కాదు, ఆంక్ష, అవకాశం కాదు, చేయవలసిందే. ఏం చేయాలి అంటే, వారి ప్రయాణ మార్గంలో నానా విధాలైన ప్రయాణాలు ఉంటాయి. ఇన్నాళ్ళు ఎవరైనా ఊరు వెళ్తే ఊరికి ముందు ఓ విగ్రహం వచ్చి నిలబడుతుంది. ఏ విగ్రహం? ఇంట్లో కూతురు భార్యయో నీ ఎదురు బాగుంటుంది, నువ్వు రా, నువ్వు ఎదురొస్తే నేను ముందుకి వెళ్ళిపోతాను అంటాడు. నువ్వు నవ్వుతోరా, చెంబుతోరా, బిందుతోరా, ఇలాంటి ఆంక్షలు. అందుకని ఆయన అంటాడు, మీరు వారి మార్గంలోకి వెళ్ళొద్దు, వారు ఆలోచించేటట్లుగా ఆలోచన చేయొద్దు, నేను చెప్తున్నట్లుగా మీ ప్రయాణాన్ని చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటో తెలిసిన పూర్తిగా మనిషి దేవునికి సరెండర్ అయిపోవాలి. స్తోత్రం చెప్పండి. ఈ 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలు సరెండర్ అయినట్టుగా కనబడలేదు ఆయనకి. పూర్తిగా పోషింపబడ్డారు. ఎక్కడ? సాధ్యం కాని స్థలాలలో. స్తోత్రం చెప్పండి. అన్ని లక్షల మందికి ఆహారము, అన్ని లక్షల మందికి సంరక్షణ, అన్ని లక్షల మందికి కాపుదల, అన్ని లక్షల మందికి వీళ్ళు నడిచినదేమో ఎడారిలో. ఎంత ప్రయాణంలో పురుగును కానీ, ఒక పావును కానీ, ఒక జంతువు కానీ, ఒక సింహం కానీ రాకుండా మళ్ళీ భద్రత. ఇంత పొందుకుంటున్నా కూడా నేనంటాను, ఈ మనుషులు, అమ్మా నా వైపు చూడండి, ఈ మనుషులు దేవుని వైపు చూడటం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళబోతున్నారు కనుక వెళ్ళేటప్పుడు బంగారం ఉంగరాలు వద్దు, బంగారం గొలుసులు వద్దు పాస్టమ్ గారు, బంగారు చెవులీలు వద్దు, వెండి పట్టిళ్ళు వద్దు, 2 జతల బట్టలు వద్దు, చెప్పులొద్దు, కర్ర కూడా వద్దు. స్తోత్రం. కర్ర దేనికి వాడతారండి? ప్రమాదంలో ఏదైనా ఎదురొస్తే చంపడానికి వాడతారు. స్తోత్రం. అది కూడా వద్దు. అంటే ఆయన మాట ఏంటంటే, నువ్వు ఏది నీకు సంబంధించిన తీసుకువెళ్ళకపోతే నాకు సంబంధించినవన్నీ ఇచ్చి నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. ఏది లోక సంబంధమైన వాటిని తీసుకొని వెళ్ళకపోతే
నాకు సంబంధించిన వాటన్నిటిని తీసుకొచ్చి నేను నడిపిస్తాను. స్తోత్రం చెప్పండి. ఆ నడిపిస్తానని చెప్తూ యేసు ప్రభు వారు అంటాడు, మీరు వెళ్ళండి, స్వస్థపరచండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనంలో అంటాడు, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములు వెళ్ళగొట్టండి, ఉచితముగా పొందితిరి కనుక ఉచితముగానే ఇవ్వండి. స్తోత్రం చెప్పండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నీకు సంబంధించినది ఏది నీ దగ్గర ఉండకపోతే నాకు సంబంధించిన వరాలన్నీ నీకు ఇస్తాను. స్తోత్రం. అవి మీరు ఎక్కడ దేని విషయంలో ఉపయోగిస్తారో ఆ ఉపయోగం ఆ వ్యక్తుల జీవితాల్లో జరుగుద్ది. ఇంకంటాడు ఆయన, అంటాడు మీరు ఉచితంగా పొందుకున్నారు, కొనుక్కోలేదు, ఉచితంగానే ఇవ్వండి. స్తోత్రం చెప్పండి. మీరు ఉచితంగానే పొందుకున్నారు, ఉచితంగానే ఇవ్వండి. నేను చెప్పినట్లుగా మీరు ప్రయాణ చేయండి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నవాడా లోనికి రా అన్నప్పుడు అటు ఇటు చూస్తాడు. అటు ఇటు చూస్తారు ఈ మనుషులు. దేవుడు చెప్పేదేంటి? అటు ఇటు చూడనక్కర్లేదు, నేను చెప్పినట్టుగా మీరు నడిస్తే చాలు అన్నాడు. స్తోత్రం కలుగును గాక. అటు ఇటు వెళ్ళవలసిన అక్కర్లేదు, నేను చెప్పినట్టుగా చేయండి. అందుకని అబ్రహాము 12వ అధ్యాయంలో ప్రయాణం చేసినప్పుడు 12వ అధ్యాయం 9వ వచనం అంటాడు. అక్కడ ఆదికాండము 12వ అధ్యాయం 9వ వచనంలో అబ్రాము ఇంకా ప్రయాణం చేయొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా ప్రయాణం చేయొచ్చు. ఇంకా అంటే ఏంటి? ఇంకా ప్రయాణము కొనసాగిస్తున్నానే ఉన్నాడు. ఎలా? దేవుడు చెప్తున్నాడు, ఆయన నడుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నడుస్తున్నాడు, వెళ్తూ ఉన్నాడు. ప్రయాణం అయితే ఆగలేదు. ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రయాణికుడికి ముగింపు ఉండదండి. అర్థమైందా? ఆత్మ సంబంధమైన ప్రయాణికుడికి ముగింపు లేదు. ఆయన ప్రయాణము, నేనంటాను ఈ మనిషికి ప్రయాణము ఎప్పుడు ఆగిపోతుంది అంటే, ప్రియ కుటుంబమా, దేవుని రాజ్యము చూసేంత వరకు ప్రయాణము ఆగదండి. అప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోతే క్లోజ్ అయిపోద్ది. ఏంటి క్లోజ్ అయిపోద్ది? అది ఇంకా ఏమి అక్కర్లేదు, ఇంకేమి చూడనక్కర్లేదు, ఇంకా ఏమి పొందుకోనక్కర్లేదు, ఇంకా ఏమి కట్టవలసి అక్కర్లేదు, ఇక దేనికోసం చింతపడవలసిన అక్కర్లేదు, ఇంకా ఏది చేయనక్కర్లేదు. ప్రియ కుటుంబమ్మా, చేయవలసిందేటో తెలుసా? 20లో దేవుని చేత పోషింపబడిన నీవు 21లోకి వెళ్ళేటప్పటికి ఏం చేయాలి తెలిసిన? ఆ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోడికి నువ్వు నూతనమైన వస్త్రాలు కట్టుకోవడం కాదు, నూతనమైన భావజాలాల్లో ప్రయాణం చేయాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేయాలట? వరంటాడు యేసు ప్రభు వారు శిష్యులకు అదే చెప్పాడు. ఇదిగోరా బాబు, మీరు మీ ఇష్ట ప్రకారంగా నడవక్కర్లే, నేను చెప్పినట్లుగా మీరు నడవాలి. అలా చేస్తే అంటాడు. మరి ఆ కింద వచ్చిన అంటాడు, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను అందులో ఎవడు యోగ్యుడో చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతమైన మాట చెప్పాడు యేసు ప్రభువు శిష్యులకి. ఏమని చెప్తున్నాడు తెలిసిన? ఇదిగో మీరు వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు ముందు అక్కడ ఎవడు పరిశుద్ధుడో, యోగ్యుడు అంటే ఎవరు? ఎవడు పరిశుద్ధుడో, ఎవడు నా వాక్యానుసారంగా నడుస్తాడో వాడింటికే వెళ్ళండి. ఇక్కడ మా ఎల్లమ్మ ఉంది, అక్కడ మా పుల్లమ్మ ఉంది, అక్కడ వారున్నారు, వాళ్ళ ఇంట్లో మంచం బాగేస్తారు, కడుపు నుండి కూడు బాగా పెడతారు అంటే సుఖంగా చూసుకుంటారు, నాటుకోడు కోరడతారు అని ఎత్తుకోవద్దు. ఎవడు యోగ్యుడో అంటే ఎవడు పరిశుద్ధుడో వాడితో సహవాసం చేయండి. మీరు ఎంతకాలం ఆ గ్రామంలో ఉంటారో ఆ గ్రామంలో ఉన్నంతకాలం వాడింట్లో నుండే ఉండండి, ఆ తర్వాత ప్రయాణం చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే రక్త సంబంధులను ఎదుర్కో వెళ్ళవలసిన అవసరం
లేదు. యోగ్యమైన వాడు కావాలి. ఎవరకు? ఈ పని చేసే మనుషులకు సహకారిగా ఉండటానికి, ఈ పని చేసే మనుషులకు పోషణ కొరకు సమస్య. అంటే ఎవడు నా మీద ఆధారపడతాడు? యోగ్యుడు అంటే ఎవరంట? ఎవడు నా మీద. అదే కదా వెధవరాళ్ళు కడుపు నిండా అన్నీ వచ్చేసిన తర్వాత సేవకుడికి ఇంటి మీద గాడికట్టింది. అయ్యా నువ్వు వచ్చి నా ఇంట్లో బస చేయి. ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి, దైవ చిత్తమును నెరవేర్చే మనుషులను ఎదుక్కొని వెళ్ళమన్నాడు. యోగ్యుడు అంటే ఏంటో తెలిసిన, దైవ చిత్తాన్ని ఎవరు పడితే వారితో ప్రయాణాలు చేయకూడదండి. అంటే వారు ఆలోచనలు వేరేగా ఉంటాయి, డిఫరెంట్ వైస్లో ఉంటాయి. స్వార్థముతో కూడిన వారు వస్తారు. దేవునికి కావాల్సిందో తెలిసిన స్వార్థం అనేది లేదు. నిస్వార్థంగా పని చేయవాడు కావాలి. నిస్వార్థం అంటే ఏడు తెలిసిన, పాప రహితుడుగా పని చేయాలి. స్తోత్రం చెప్పండి. పాప రహితుడుగా పనిచేయటం మొదలుపెట్టిన వాడు దేవుడు దర్శనాన్ని నెరవేర్చగలుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏడు తెలిసిన, ఆయనను కనపరచువాడు కావాలి. స్తోత్రం. దేవుడు నాకు డబ్బులు ఇచ్చాడు, 4 కార్లు కొన్నాను, 4 బిల్డింగులు కట్టాను, 4 ఉంగరాలు కొన్నాను, 4 గొలుసులు కొన్నాను, ఎన్ని అక్కర్లే. దేవుడు చెప్పాడు, నన్ను చూపించు. నువ్వెక్కడికి వెళ్తావో అక్కడ నన్ను చూపించు. నువ్వు ఏది చేస్తావో అక్కడ నన్ను చూపించు. నువ్వు ఏది కోరుకుంటావో ఆ కోరికలో నేనే కనబడాలి. వేరొక్కడు కనబడడానికి వీలు. కర్ర కూడా అక్కర్లేదంటే నిన్ను సంరక్షించుకోవడానికి నేను నీకు ముందున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. అందుకని దావీదు తన చేతిలో కర్ర ఎక్కువ శాతం కనబడలేదు. ఆయన చేతిలో కనబడదు, తన మనసులో కనబడినది దేవుని ఆరాధించటం మాత్రమే. స్తోత్రం చెప్పండి. అక్కడ దావీదు రచించిన కీర్తనలో ఏ కీర్తనలో నేను కర్ర పెట్టుకొని వెళ్ళి యుద్ధం చేశానని చెప్పలే. అన్నట్టు దేవుణ్ణి ఆరాధించినప్పుడు నేను యుద్ధం చేయగలిగాను అన్నాడు. అందుకని గొలియాతు ముందు నిలబడినప్పుడు అందరు ఏలన చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, యుద్ధము. హల్లెలూయా. అంటే ఏది ఉపయోగించలేదు, కేవలం దేవుడు మాత్రమే. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రయాణములో దేవుణ్ణి కనుపరుచుకునే స్థాయి కావాలి. అంటే మనలో బలం ఉంటే, మనలో శక్తి ఉంటే ఏది మన ముందర నిలవజాలలేదండి. స్తోత్రం కలుగును గాక. ఏది మన ముందు పోరాటం చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దావీదు గొలియాతు ముందు నిలబడక ముందు రాజుగారు అడుగుతాను, ఏం చేసినావు రా బాబు అంటే, ఎలుగుబంట్లు వచ్చాయి, చీల్చి జెండా వేశారు. సింహం వచ్చింది, దవడ పట్టుకొని చీల్చి జెండా ఆడేశాను. దానికి శ్వాస లేకుండా చేసి ప్రాణాన్ని హతమార్చాను. అవునా, అంత బలవంతుడు అయితే ఎల్లు అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు అంటే శత్రువును హతమార్చగలిగిన శక్తివంతమైన కార్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన వెంబడించినప్పుడు. స్తోత్రం కలుగును గాక. ఆయనను కనపరచాలని కోరిక కలిగినప్పుడు. స్తోత్రం చెప్పండి. ఆయన నడిపించాలని కోరిక కలిగినప్పుడు ఖచ్చితమైన దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. పరిగెత్తేవాడిని ఆపడండి, నిద్రపోయేవాడిని పరిగెత్తనివ్వడండి. స్తోత్రం కలుగును గాక. పరిగెత్తేవాడిని ఆపడం, నిద్రపోయేవాడిని లేపడం. నా మాట అర్థమైందా? పరిగెత్తేవాడిని ఆపడు, నిద్రపోయేవాడిని లేపడు. అందుకని కీర్తన భాగంలో కిందకెళ్తుంటాడు. ఈ అధ్యాయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కిందకంటాడు, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి 12వ వచనంలో ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనిషి యోగ్యమైన వాడో కాదో చూసుకోమన్నాడు. ఇప్పుడు అన్నాడు, ఇల్లు యోగ్యమైనదో కాదో చూడండి అన్నాడు. మనిషి యోగ్యమైన వాడై ఉండాలి, ఇల్లు కూడా యోగ్యం. నేను అంటాను, ఆ ఇల్లు నీ హృదయం అంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరిచ్చు సమాధానము వారి దగ్గర ఉంటే వారు యోగ్యులు, లేదా తిరిగి వచ్చేసిందా అయోగ్యం కలిగిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మనుషులకు చెప్పి పంపడానికి సిద్ధం చేస్తున్నాడు. ఈరోజు ప్రతి ప్రయాణంలో నేను అంటాను, క్రైస్తవ జీవితం అద్భుతమైన ప్రయాణం అండి. క్రైస్తవ జీవితం అద్భుతమైన ప్రయాణం అండి. క్రైస్తవ జీవితము ఆధారంతో కూడిన ప్రయాణం అండి. అర్థమైందండి? ఆధారంతో కూడిన ప్రయాణం. చూడండి, లూకా సువార్త మనం చదువుకున్నాం.
మత్తయి సువార్తలో చదువుకుందాం, మార్కు సువార్తలో చదువుకుందాం. యేసు జననం విషయంలో జ్ఞానులు ప్రయాణం చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఎలా ప్రయాణం చేస్తున్నారు తెలిసినా? వారు ఆధారంతో ప్రయాణం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు ఆధారంతో ప్రయాణం చేస్తున్నారు. ఆ నక్షత్రము వారిని నడిపించిన స్థలం వరకు వెతుకుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. మధ్యలో ఆటంకం వచ్చిన రాజుగారు పిలిచి, ఎక్కడుంటాడు ఆయన చెప్పండి అంటే వారి దగ్గర తిరిగి రాలే. అంటే దేవుడు నడిపిస్తే ఒక విజన్, ఒక గురి, ఒక పరిపక్వత అన్నీ ఉంటాయి. అందుకని యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన దేవుడు అని సిద్ధం చేసుకుంటూ వచ్చేసారు. యేసు ప్రభు వారి జననానికి బహుమతులు తీసుకొని వచ్చేసారు. అంటే వారి ఛాయారూపంగా చూడలేదు. వాక్యం చెప్పింది, నక్షత్రం నడిపించింది, సరాసరి ఇంటికి వెళ్ళారు, బహుమతులు అర్పించారు, తిరిగి ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. అంటే దేవుడు ఒక మనిషిని నడిపిస్తే మధ్యలో విడిచిపెట్టడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు విడిచిపెడతాడో తెలుసా? మనిషి లోకం వైపు చూస్తున్నప్పుడు విడిచిపెడతాడు. స్తోత్రం చెప్పండి. మనిషి లోక సంబంధిగా మారిపోయినప్పుడు విడిచిపెడతాడు. మనిషి స్వార్థపూరుడుగా మారిపోయినప్పుడు, యోగ్యతను కోల్పోయి అయోగ్యతను మనిషిలోకి వచ్చిన తర్వాత మనిషి మట్టికి మనిషి దారిలో ఆగిపోతాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలిసిన? ఆశీర్వదింపబడడమే గొప్ప ప్రయాణం అనుకోద్దండి. ఆత్మ సంబంధంగా మారటమే గొప్ప ప్రయాణం. హల్లెలూయా. ఆశీర్వదింపబడిన గొప్ప ప్రయాణం కాదు, ఆత్మ సంబంధంగా మారడం గొప్ప ప్రయాణం. ఆత్మ సంబంధులకే స్పష్టంగా కనబడతారు. స్తోత్రం చెప్పండి. లోక సంబంధులు లోకానికి మాత్రమే స్పష్టంగా కనబడతారు. అందుకని మనమందరం ఆలోచించగలం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సును కనుపరచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘములు వారంతా అతనిని ఏర్పరచుకుని. దేవునికి స్తోత్రం చెప్పండి. మరియు మేమెంత విస్తారమైన ధర్మ విషయమై పరిచార్యమై ఉన్నాము గనుక దాని గూర్చి మా మీద ఎవడును తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతడిని పంపుచూ ఉన్నామన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎవడు తప్పు మోపకుండా మేమన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాం మా ప్రయాణంలో. దేవునికి స్తోత్రం. ఎవడును తప్పు మోపకుండా, ఎవడికి దొరకకుండా మేమేది చేస్తున్నామో 16వ వచనం అంటారు, ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించేను గాని అతనికే విశేష శక్తి కలుగునందున మరియు స్వార్థ విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచూ ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. తీతు మహాజ్ఞానవంతుడు అన్నాడు. అతడు వస్తున్నాడు. వచ్చేవాడిని ఊరికిన పెప్పకుండా అన్ని సంగములను గూర్చి తెలిసిన వాడికి కూడా వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన ప్రయాణం అలా జరుగుతూ ఉంది. ఈరోజు అంటాడు, మా ప్రయాణములో స్వార్థము లేదు, ధర్మమే దాగి ఉన్నది అన్నాడు. స్తోత్రం చెప్పండి. మా ప్రయాణములో స్వార్థం లేదు, ధర్మమే దాగి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘం గురించి మాట్లాడుతూ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరికి? సంఘానికి. ఎవరి నిమిత్తము? తీతుకు నిమిత్తము. ఈ వచనాల్లో సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇదిగో పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని
19 వచనం చివరి 2 లైన్లు. మాతో కూడా ప్రయాణం చేయి, సంఘములు వారు అతన్ని ఏర్పరచుకొనిరి, మరియు మేమింత విస్తారమైన ధర్మ విషయమై పరిచారకులమై ఉన్నాము కనుక దాని గూర్చి మా మీద ఎవడును తప్పిదము మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకొనుచు ఏలయన ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా, దేవునికి స్తోత్రం చెప్పండి, యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచన చేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాట వచ్చిందంటే, యేసుప్రభు వారు పంపేటప్పుడు ఏమన్నారు తెలిసినా, మీరు యోగ్యుడమైన వారి దగ్గరికే వెళ్ళండి అన్నాడు. నెంబర్ 2, యోగ్యమైన గృహంలోనే ఉండండి అన్నాడు. ఆ విషయంలో పౌలు చెప్తా ఉన్నాడు, ఇదిగో మా విషయములు ఆలోచించట్లేదు, ఏది యోగ్యమైనదో యోగ్యమైన దానిని ఎంచుకోవడానికే మా ప్రయాణము కొనసాగిస్తున్నామని చెప్తూ వస్తున్నారు. ఈరోజు ప్రియ సంఘమా, యోగ్యమైన వారిని, యోగ్యమైన దానిని అంటే అయోగ్యమైన దానిని తీసుకొని ప్రయాణం ఎంత చేసినా ఉపకారం లేదు. ఈరోజు ఉపకారం కలగాలంటే నీవు ఒక మనిషికి సహకారిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఉపకారం జరగాలంటే ఆత్మ సంబంధమైన సహకారం ఖచ్చితంగా మనిషి అయిన వాడు అందిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నీ ప్రయాణ పద్ధతి మార్చుకోవాలి అని చెప్తా ఉన్నాడు. యోగ్యమైనట్టుగా ప్రయాణం చేయాలండి. అయోగ్యమైన ప్రయాణాలు చివరి దాకపోవు, కుట్రతో ప్రయాణాలు చివరి దాకపోవు. నిష్పక్షపాతంగా దేవుని వెతుకుతూ, దేవుని పొందుకుంటూ, దేవుని చూసుకుంటూ, దేవుని వెంబడిస్తూ, దేవుని నామాన్ని కొనసాగించుకుంటూ, దైవత్వాన్ని చివరి క్షణం వరకు కాపాడుకుంటూ వెళ్ళిన వాడు యోగ్యమైన వాడని దేవుని వాక్యం సెలవిస్తుందా? ఎవరి యోగ్యులు? దేవుని నేరుగా చూసేవాడు యోగ్యుడు, దేవుణ్ణి వెతుకుతూ వెళ్ళేవాడు యోగ్యుడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసుప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానులను రాజు పిలిచాడు. మీకు వెళ్ళి చూసేస్తే మీకు పెద్ద అది ఇది ఇచ్చేస్తామని మాట ఇచ్చాడు. ఆయన చూసిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి, దైవ చిత్తాన్ని వెంబడించకపోతే, దైవ చిత్తంలో నడవకపోతే, దైవ చిత్తాన్ని కొనసాగించకపోతే మనము 20 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు కాదు, 60 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు బ్రతికిన వ్యర్థమే. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ వచ్చాడు ప్రసంగి గ్రంథంలో, వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే, అంతా వ్యర్థమే. దెర్ ఇస్ నో యూజ్లెస్, అంతా యూజ్లెస్సే, పనికిరాదు పనికిరాదు పనికిరాదు. ఎందుకు తెలిసిన, ప్రారంభం నుండి ముగింపు వరకు తన జీవితం అంతా సుఖభోగములతో నడిచాడు. ఎక్కడ చూసిన దేవుడు కనబడలేదు, తన కోరికలు మాత్రమే కనబడ్డాయని వాక్యం సెలవిస్తుంది. అందుకని అంటాడు, ఈ సృష్టిలో జరిగినదంతా వ్యర్థం, సూర్యు కింద జరిగి వాటన్నీ కూడా శూన్యం 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు నీ ప్రయాణ సందర్భంలో పద్మ గారు, నీ ప్రయాణమైన పరిస్థితిలో ఎక్కడికి వెళ్తున్నామంటే 20 నుండి 21కి వెళ్తున్నాం, 20 నుండి 21కి వెళ్తున్నాం. వచ్చే ఆదివారం అందులో 21 మొదటి ఆదివారంలో ప్రవేశిస్తాం. నేను సంవత్సరాలు దాటి వెళ్తున్నామని చెప్పట్లే, నేను అంటాను లోకములో నుండి దేవునిలోకి వెళ్తున్నావు. స్తోత్రం చెప్పండి. లోక సంబంధిగా ఉన్న నీవు ఆత్మ సంబంధమైన గృహాలు వెతుక్కొని వెళ్ళాలి, ఆత్మ సంబంధమైన సహవాసం వెతుక్కో వెళ్ళాలి, ఆత్మ సంబంధమైన కోరికలతో వెళ్ళాలి, ఆత్మ సంబంధమైన ప్రయాణంలో పరిగెత్తాలి, ఆగడానికి వీల్లేదు. అందుకనే మనం అర్థం చేసుకుంటూ జీవించాలి. ఈరోజు అర్థం కాకుండా మనం జీవిస్తే ఉపయోగం లేదండి, పరిపక్వం ఉండదు. అందుకని మనుషులకి అర్థం కావట్లేదు, శరీరం ఏం చెప్తే అదే. ఘోరం అండి, ఏంటి ఎంత ఘోరం అంటే, అమ్మా మనుషులు శరీరం వైపునే కొట్టుకుంటున్నారు, గొడవలు.
మా చర్చిలో ముందు వాక్యం చెప్పేయాలి, మీ చర్చిలో ముందు వాక్యం చెప్పాలి, లేదా మేమే గొప్పని తీసుకురావాలి, మీరు ఆయనకంటే గొప్పని, లేకపోతే ఆయనకంటే ముందు మా చర్చిలో. ఏంటిది అంటాను? ఈ పోరాటం ఏంటి అంటాను. ప్రే కుటుంబమా, వాక్యము నీలో ఉంటే పోరాటం సాతానుడితో చేస్తా కానీ మనుషులతో చేయవు. నేను అంటాను, పోరాటం సాతానుడితో చేయాలి కానీ మనుషులతో పోరాటం చేయడెవడను. మనుషులతో పోరాడతాడేడు తెలిసిన వాడు పాపరహితుడిగా చేయటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచన చెయ్యండి. మేము ఆలోచిస్తున్నామని చెప్పాడు. మేము ఆలోచన చేస్తున్నాం. దేని విషయంలో అమ్మా? దేని విషయంలో ఆలోచన చేస్తున్నాం అమ్మా? చెప్పండి. దేని విషయంలో? ఇల్లు కోసమా? నేను జగనన్న హాయ్ ఆయన మందిరం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను జగనన్న లక్షల మందికి ఇల్లు ఇచ్చాడు అన్న. ఇల్లు కోసమా? మరి దేనికోసం? దేనికోసం ఆలోచన చేయాలండి క్రైస్తవుడు? అది యోగ్యమైన రాజ్యములో ప్రవేశించడానికి ఆలోచన చేయాలి. యోగ్యమైన రాజ్యంలో ప్రవేశించడానికి ఆలోచన చేయాలి. నీవు అయోగ్యంగా వెళ్ళావా, నీ కీలు తిప్పి కింద పడేస్తాడు. చూడండి, అదే చేశాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 3వ వచనం. యోగ్యమైన దాని గురించి ఆలోచన చేస్తున్నామన్న మనిషి జీవితంలో ప్రారంభం చూస్తే ఆయన అంటాడు, ఈ మార్గమందు ఉండి పడి ఆయన వెళ్ళము అతనితో ప్రయాణం చేసిన మనుషుల స్వరం వినిరి గాని ఎవని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల నుండి లేచి కన్నులను తెరిచినను ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనుక యుండెను. దేవునికి స్తోత్రం. దమస్కులోకి ఎందుకు ప్రయాణం చేశాడు ఈయన? సుగుణ గారు, సౌలు దమస్కులోకి ఎందుకు వెళ్తున్నాడు అండి? ఆయన ఆరాధించే వారిని హింసించడానికి ప్రయాణం వెళ్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆ ఊరికే పంపించాడు. స్తోత్రం. ఏ ఊరికి? ఆ ఊరికే. ఆ ఊరికి ఎందుకు పంపిస్తున్నాడు ఏంటి? చంపడానికి కాదు, తన శరీరమును చంపడానికి. స్తోత్రం. హల్లెలూయా. శరీర కోరికలను చంపడానికి 3 రోజులు కళ్ళు కనబడకుండా కూర్చున్నాడంట. అంటే దేవునికి వ్యతిరేకమైన భావజాలాలతో వెళ్తే ఆ రోజే వస్తుంది. ఏ రోజు దేవుడు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అందుకని ఎంత అనుభవం ఉంది పౌలు గారికి. ఏ సంఘంతో మాట్లాడినా అన్నీ ఆలోచించుకుంటేనే చేస్తున్నాము, అన్నీ ఆలోచించుకుంటూనే చూస్తున్నాము, అన్నీ యోగ్యమైనవి ఉన్నవో కావో లేవో అన్నీ చూసుకో. ఎందుకంటే తెలిసిన పైనుండి ఒక ఆయన చూస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైనుండి ఒక ఆయన చూసుకుంటూ వస్తున్నాడు కనుక ఆయన చూసుకుని వచ్చేదానికి మేము సరిగా ఉన్నాము, లేదో మేము మమ్మలను చూసుకుంటున్నాము అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇన్ని దినాలు హింసించేవాడు 3 రోజులు కళ్ళు కనబడక అన్నపానలు పుచ్చుకోక మౌనంగా ఉండిపోయాడంట. ఈ 3 రోజుల్లో తన జీవితం మారిపోయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 దినాల్లో అమ్మా గుణ, ఈ 3 దినాల్లో తన బ్రతుకు మారిపోయింది. ప్రయాణ స్టైల్ మారిపోయింది. అట్ట మార్చడానికి వెళ్ళిన వాడు మనుషుని మార్చే ప్రయాణంలో కొనసాగుతూ వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. చంపుదామనే రోషంగా గుర్రం ఎక్కి దడదడ వెళ్తున్నవాడు తన ప్రయాణ స్టైల్ మార్చుకున్నాడు.
గుర్రం దిగిపోయాడు ఇప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. రోషం పోయింది, హల్లెలూయా. పట్టుదల పోయింది, హల్లెలూయా. లోక సంబంధమైన ఆలోచనలు పోయి, హల్లెలూయా. ఒకే ఆలోచన, ఆత్మ సంబంధమైన పోరాటంలో పరిగెత్తాలి. ముందు కొడితే కత్తి తీసి పొడిచేసేవాడు, ఇప్పుడు కొడితే మౌనం అయిపోయి లోబడిపోతా ఉన్నాడు. ఎందుకో తెలుసు, ఎందుకు మౌనం అయిపోయాడు తెలిసిన? యోగ్యమైన వాడు కనబడి మాట్లాడేందుకు. స్తోత్రం కలుగును గాక. ప్రయాణ స్టైల్ మారింది, మన స్టైలు మారుతుంది. లోకం చెప్పేటట్లుగా, లోకం చెప్పినట్లుగా మాట్లాడతావు, లోకం చెప్పినట్టుగా పాడతావు, లోకం చెప్పినట్టుగా నడుస్తావు. ఎవరో నువ్వు అంటే ఐఎమ్ క్రిస్టియన్ అంటావు ఏంటి? లోకం నడిపిస్తున్నట్టుగా నడుస్తావు. దేవుడు నడిపిస్తున్న నడిస్తే నీ బ్రతుకు బంగారంగా ఉంటుందండి. దేవుడు నడిపిస్తున్నట్టుగా నడిస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుందండి. దేవుడు నడిపిస్తున్నట్టుగా నడిస్తే నీకంటే గొప్పవారు ఎవరు ఉండరండి. యు ఆర్ ద గ్రేట్, యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ డైనమైట్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శక్తివంతమైన కార్యములు చేయువాడిగా దేవుడు నిన్ను వాడుకోబోవునుగాక. హల్లెలూయా. ఎప్పుడు తెలిసిన ఆయన వైపు చూస్తూ ఆ ప్రయాణంలో మనం కొనసాగినప్పుడు, ఈరోజు ఆయన వైపు చూస్తూ ఆ ప్రయాణంలో కొనసాగేదాకా నువ్వేం చేయాలి తెలిసిన? ఆ ప్రయాణం వెంబడి నువ్వు వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు అంటే 3 రోజులే. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. బాప్తీసం తీసుకుంటాడు, ఆ రోజు బాగుంటాడు, మరుసటి రోజు బాగుంటాడు, ఆ తర్వాత రోజు బాగుంటాడు, ఆ తర్వాత రోజు బాగుంటాడు. 5వ రోజు వస్తాడు. అబ్రాము బాప్తీసం తీసుకొని సినిమాలకు వెళ్తున్నాడా అని ఆలోచిస్తాడు. వెళ్తున్నాడా, నేను వెళ్తే తప్పేంటి అంటాడు. 6వ రోజు సారమ్మ అబద్ధాలు ఆడుతుంది కదా, అయినా దేవుడు సారమ్మని దీవిస్తున్నాడు. సారమ్మ, పాస్టమ్మా, సారమ్మని దీవిస్తున్నాడు కదా, నన్నెందుకు దీవించండి? ఈవిడు మాట్లాడతాడు. 6వ రోజు మోసం చేసేవాడిని చూసుకుంటాడు, వడ్డీ వ్యాపారం చేసేవాడిని చూసుకుంటాడు, ఒక్కొక్కటన్నీ చూసుకుంటాడు. మళ్ళీ ఎక్కడికి వస్తాడు? 3 రోజుల దగ్గరకు వచ్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. అందుకని భక్తులు రాశారు, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే కేజీగారు. మనిషికి తన మనసే సరసాలురా, మమతల మమకారాలు బంధాలురా. మనిషిని మనసే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా బంధించేస్తుంది. ఇప్పుడు దేవుడు కోరిక ఏంటో తెలుసా? బంధకములో ఉండొద్దు, విడిపించబడ్డ నీవు నాతో రా అంటాడు. స్తోత్రం చెప్పండి. బంధకములో ఉండొద్దు, బంధింపబడిన వాడిని నిన్ను విడిపించడానికి ఈ క్రిస్మస్ పర్వదినాలలో వచ్చానని మీరు చెప్పుకుంటున్నారే, మీ కట్లు తెంపడానికి వచ్చానన్నాడు. స్తోత్రం చెప్పండి. దేనికి వచ్చాడు? బంధింపబడిన గాడిదను విప్పుకొని తీసుకురండి, అది నాకు కావాలని చెప్పండి అన్నాడు. దేవునికి కావాలని చెప్పిన తర్వాత ఎవరు ఆపడానికి యోగ్యమైన స్థాయి ఎవరికి ఉండదు. సాతాను గోడుతో సైతం ఇది దేవునికి కావాలంటే బాబు తీసుకెళ్ళిపోండి రా బాబు అంటారు. స్తోత్రం కలుగును గాక. ఆలోచన ఏంటి తెలిసిన? నేను దేవునికి కావాలన్నట్టుగా ఉంటే సాతాను నీ దగ్గరకు కూడా, నీ దరిదాపులకు రాడు. ప్రియ కుటుంబమ్మా అండి, ఎలాగ వాడుకున్నాడు అండి సౌలు జీవితాన్ని సాతానుడు, ఎలా ప్రభావితం చేసి వాడుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు కావాలనుకున్నాడో సౌలు పౌలుగా మారాడు. ఇంకా ఆ పౌలు దగ్గరకు సాతానుడు ఒక్క క్షణం కూడా వచ్చి నిలబడలేకపోయాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు నిలబడలేదు తెలిసినా? నువ్వు వెళ్ళేటప్పుడు ఏది తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు. అంటే ఏది అంటే నీ శరీర సంబంధంగా ఏది తీసుకు వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఆయన తీసుకుని వెళ్తే ఘనమైన కార్యం జరుగుద్ది. ఈ 2020 చివరి ఆదివారపు ప్రసంగం మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నువ్వు 21లోకి వెళ్తున్నావు. దేన్ని తీసుకొని వెళ్ళొద్దు, యేసును మాత్రమే తీసుకొని వెళ్ళు. స్తోత్రం కలుగును గాక.
ఆయన పరిస్థితులన్నీ మార్చబోతా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ ప్రయాణాన్ని అలా కొనసాగించాలి. స్తోత్రం. అబ్రహాము బయలుదేరినప్పుడు ఏదీ తీసుకురని రాలేదు, దేవుని మాటను మాత్రమే తీసుకుని బయలుదేరాడు. ప్రపంచంలో ఆయన గురించి చెప్పుకోలేనాడు ఒక్కడు కూడా లేడు. దేవుడు అంతగా దీవించాడు, ఆశీర్వదించాడు, మాటను నెరవేర్చాడు, నడిపించాడు, బలపరిచాడు, వాడుకున్నాడండి. ఈరోజు నిన్ను కూడా దేవుడు అలా వాడుకున్నాను గాక. పక్కలకు ఆ మాట చెప్పండి. దేవుడు చెప్పినట్లుగా నడువు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పినట్లుగా చేయు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రియ కుటుంబమా, అంటే ఎప్పుడు వాడుకుంటాడు తెలిసిన? యోగ్యమైన బ్రతుకు ఉన్నప్పుడు. స్తోత్రం. హలో, ఎప్పుడు వాడుకుంటాడు తెలుసా? నిషి గారు ఎప్పుడు వాడుకుంటాడు తెలుసా? ఎప్పుడు వాడుకుంటాడు? నిషి ఎప్పుడు వాడుకుంటాడు? ఆటలాడుకొని వచ్చి చెప్పుకుంటే వాడుకుంటాడు. ఆత్మ సంబంధంగా నడిచినప్పుడు వాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆలోచన మారాలి. ఆమేన్. వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు న్యూ జర్నీ. దీవెన గారు, నూతనమైన ప్రయాణంలోకి వెళ్ళిపోతున్నాం. ఎలాగెళ్ళాలి? 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 యోగ్యమైనట్టుగా వెళ్ళాలి. యోగ్యమైన వ్యక్తులతో సహవాసం చేస్తూ వెళ్ళాలి. యోగ్యమైన ఆత్మ సంబంధమైన గృహం వెతుక్కుంటూ వెళ్ళాలి. వారికిలాగా వెళ్ళొద్దు అన్నాడు యేసుప్రభు వారు శిష్యులతో చెప్పినప్పుడు. ఎవల అన్యజనుల దారిన మీరు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. మరి ఎవరితో వెళ్ళాలి? నేను చూపించే మార్గంలో మీరు బయలుదేరండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. దుర్మార్గులు అడ్డుపడతారండి దారిలో. దుర్మార్గులు అంటే సమరీయులు పట్టణం గుండా వెళ్ళొద్దు అంటే ఎందుకన్నాడు? డైరెక్ట్గా చెప్పేశాడు. వారి మనసులు మంచివి కాదు, వారి ఆలోచనలు మంచి కాదు, వారి శరీర సంబంధులు వారి వైపు వెళ్ళొద్దు, నేను చెప్పే మార్గంలో మీరు వెళ్ళండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలపు సమయంలో మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, దేవుడు చెప్పే మార్గంలో వెళ్ళండి. ఆమేన్. ఆ ప్రయాణం చేయండి, ఆ జర్నీ చేయండి. నూతనమైన రీతిలో నువ్వు ఆశీర్వదింపబడబోతున్నావు. ఆమేన్. నూతనమైన రీతిలో నువ్వు దీవింపబడబోతా ఉన్నావు. లేదు అనే మాట తీసేయండి, దేవుడే అన్ని సమకూర్చుకుంటాడు. హల్లెలూయా. లేదు అని మాట తీసేయండి. చివరి క్షణములోనైనా నీ కష్టం వచ్చినను సమకూర్చుకొని పని జరిపించుకునేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో అందరూ ఆలోచన చేయాలి. ఆలోచన చాలా ఆలోచించి చేయాలి. స్తోత్రం చెప్పండి. పౌలు గారు అది చెప్పాడు. తీతు మంచి జ్ఞానవంతుడు, మాకంటే బాగా ఆయనకి తెలుసు, ఆయనను ఆయనతో ఒక మనిషిని పంపుతున్నాం అన్నాడు. స్తోత్రం కలుగును కాక. ఆయనతో ఒక మనిషిని పంపుతున్నాం. ఈరోజు సహవాసం లేకుండా ఏ ప్రయాణం చేయనక్కర్ల వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏ సహవాసము? పరిశుద్ధాత్మను కూడా తీసుకెళ్లే సహవాసంలోకి వెళ్ళాలి. మనం ఆత్మ సంబంధులు మనతో నడిస్తే మన పాపంలో పడిపోమండి. అండ్ ఆత్మ సంబంధులతో పరిగెత్తితే మన పాపంలో లోకంలో పడిపోమండి. అందుకని ఆత్మ సంబంధమైన జర్నీ చేయవలసిన అవసరం అందరికీ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జర్నీ అందరికీ ఉంది, అది అందరికీ సొంతం. స్తోత్రం. అందరికంటే ఎవరు యోగ్యమైనట్టుగా నడుస్తారో వారికి సొంతం. స్తోత్రం కలుగును గాక. ప్రతి వారికి ఒక చైరు స్టిక్కర్ అంటించేసి ఉంచుతారంట. ప్రతి వానికి ఒక ఇల్లు. మన సీఎం గారు ఎవరు స్థలం దగ్గర వారు నిలబడి ఫోటో తీసుకొని నాకు పంపండి అన్నాడు. నేను ప్రసారంలో ఈ స్థలంలో ఫోటో పక్కన పెట్టండి, కానీ ఆ స్థలంలో ఫోటో కోసం ఎదురు చూడండి. స్తోత్రం చెప్పండి. ఈ స్థలంలో ఫోటో పెడితే సీఎం గారే చూస్తారు, ఆ స్థలంలో ఫోటో పెడితే లోకమంతా చూస్తుంది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ స్థలములో ఉండడానికి ఈ స్థలములో ఉన్న నీవు
యోగ్యమైన ప్రయాణము చేయుచు యోగ్యమైన వారితో సహవాసము చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. అన్నీ మనిషిని తన దగ్గర ఉంచుకోవడానికి ఎన్ని చెప్పుకుంటూ నడిపించాడండి. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు ఏమి పరలోక రాజ్యానికి చెందవు. సంపాదించుకున్నవన్నీ ఇక్కడే విడిచిపెట్టాం. 40 ఇల్లులు కట్టు, లేదా భూప్రపంచాన్ని అంతటిని శాసించు. రిలయన్స్ అంబానీ గారు ఉన్నారు, అన్ని వ్యాపారాల్లో అతనే పెద్ద, అతనే గొప్ప. అతని ఇంట్లో సుమారు 3,000 మంది పనిచేస్తారంట అండి. 5-6 ఇంట్లో నడవడానికి హెలికాప్టర్లో ఆ తోటలో నిలవడానికి ఎవరైనా సరే భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఏమి లేదు. ఖరీదైన పెట్టెలు పెడతారేమో, ఖరీదైన బంగారపు కర్రలతో కాలుస్తారేమో, కానీ ఆత్మ తను దయచేయు దేవుని యొద్దకు వెళ్ళవలసిందే. అందుకనే ఈ లోక గొప్పల కోసం పోకుండా ఆత్మ సంబంధమైన ధర్మ కార్యాలు చేయించుకుంటూ దేవుని వెతుకుతూ మన ప్రయాణాన్ని కొనసాగించాలి. మన ప్రయాణం ఆగడానికి వీలు లేదండి. స్తోత్రం. మన ప్రయాణం ఆగడానికి వీలు లేదు. కాబట్టి ఆలోచించండి. దైవ చిత్తాన్ని దేవుడు చెప్పినట్లుగా చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా అబ్రహామును వెళ్ళు అంటే ఏం చేశాడు తెలిసిన? ఆ ఊరు వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసిన పని ఏంటి తెలిసిన? బలిపీఠం కట్టుకున్నాడు. ఎందుకు బలిపీఠం? ఎందుకండి బలిపీఠం కట్టుకున్నాడు? ఆయన దేవుడితో మాట్లాడడానికి. దేవుడితో మాట్లాడడానికి. నీ ఇంట్లో బలిపీఠం ఉందా? దేవుడితో మాట్లాడే క్షణాలు మీకు అనుభవాలు ఉన్నాయా? దేవుడు నీతో మాట్లాడతాడా? అమ్మా పద్మ, దేవుడు నీతో మాట్లాడతాడా? దేవుడు వచ్చి నీ ఇంట్లో కూర్చోడానికి యోగ్యమైన స్థాయి, యోగ్యమైనట్టుగా నీళ్ళు నుంచుకున్నావా? దేవుడితో మాట్లాడడానికి. అమ్మా దేవుడితో మాట్లాడగలిగినంతగా నీళ్ళుందా? శిష్యులు చెప్పాడు, ఇల్లు కూడా యోగ్యమైనదో లేదో చూసుకోనండి. ఆ ఇంట్లో ఉన్న మనుషులు యోగ్యమైన వారో లేదో చూసుకోనండి. మరి మనుషులు వెళ్ళడానికి యోగ్యమైన వారో కాదో, యోగ్యమైనది కాదో చూసుకోమనేటప్పుడు నీళ్ళు యోగ్యమైనదో కాదో, నీవు యోగ్యమైన వాడవో కాదో ఒక్కసారి ఈ ముగింపు దిన ఆదివారపు ఆరాధనలో ఒకసారి చూసుకోనండి. కుట్రలొద్దు, కుతంత్రాలొద్దు, నిందలొద్దు, అవమానాలకు ఎదురెళ్ళొద్దు. అర్థమైందా? దేవునితో నడువు, దేవునితో ప్రయాణం చేయి. స్తోత్రం. దేవునితో నడువు, దేవునితో ప్రయాణించి. పక్కలకు చెప్పండి, దేవుడితో ప్రయాణం చేయమ్మా. గట్టిగా చెప్పండి, దేవుడితో ప్రయాణం చేయండి అమ్మా. దేవుడితో ప్రయాణం చేయండి బ్రదర్. దేవునితో ప్రయాణం చేయకపోతే నీ ప్రయాణం పాపములకు వెళ్ళిపోద్ది, నీ ప్రయాణం సాతాను గృహంలోకి వెళ్ళిపోద్ది. దేవుడితో ప్రయాణం చేయకపోతే నీ ప్రయాణం నిందల్లోకి వెళ్ళిపోద్ది, అవమానాల్లోకి వెళ్ళిపోద్ది. ఉదయకాలపు వేళలో ఈ దినమున దేవుడి గురించి ఆలోచన కలిగించుకో. అందుకనే మీ అందరికీ నేను ఒకటే చెప్తూ ఉంటా, ఏమి ఇచ్చినా దేవుని కోసం ఖర్చు పెడతానని. కారణం ఏంటి తెలిసిన? ఆయన పని చేయడానికి ఏం అక్కర్లేదు, నేనుంటే చాలు అని చెప్పాడు. ఏం చెప్పాడు? జోలొద్దు, వాళ్ళొద్దు, బట్టలొద్దు, దుప్పడొద్దు, కర్రొద్దు, చెప్పులొద్దు, బంగారం వద్దు, సంచొద్దు, ఏమొద్దు పాస్టమ్మా, ఏమొద్దు. ఏం కావాలి? నేనే నీ తోడు కావాలి. స్తోత్రం. నేనే నిన్ను నడిపిస్తా. స్తోత్రం కలుగును గాక. ఆయన నడిపించిన ప్రయాణంలో లోటులు ఉండవు. అందుకని 40 లక్షల మంది ప్రజలు ఇశ్రాయేలు నడుస్తున్నప్పుడు లోటు లేకుండా వారికి దయచేశాడు. స్తోత్రం. అంటే ఆయన ఉద్దేశం ఏంటి తెలిసిన? ఒక్కడిగా వెళ్ళేవాడు కూడా లోటు లేకుండా అన్నం పెట్టాడు. అరణ్యంలోకి తీసుకెళ్ళి ఆహారం పెట్టించాడు. చెప్పాడు, శత్రువు చేత అన్నం తీసుకెళ్ళి పెట్టించాడు. ఈరోజు నీకు లోటు లేకుండా పోషించగలడు. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను స్తుతిస్తున్న దేవుడు, నేను గణపరుస్తున్న దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు, నన్ను పరిగెత్తిస్తున్న దేవుడు. మీ అందరికీ ఒక మాట చెప్తా, నా దేవుడికి ఇచ్చిన స్థానాన్ని నేను ఎవరికి ఇవ్వలేను. నేనైతే ఎవరికి ఇవ్వలేను. అది మాట గుర్తుపెట్టుకోండి. నా ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ, వాట్సాప్ ప్రొఫైల్ కానీ
దైవ సంబంధమైన వాటి తప్ప వేరొకటి ఏది ఉండదు. కాబట్టి మీరందరూ గుర్తు చేసుకోండి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి. 2021లోకి ప్రవేశించబోతున్నాం ఇంకొక 4 రోజుల్లో. అర్థమైందా? ఈ దినాలు దేవునికి అప్పగించండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వాల్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడేదను, సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. అందరూ నోరు తెరచి, ప్రభువా నీ కృపయందే నమ్మిక ఉంచున్నానయ్యా. 2021లోకి అడుగు పెట్టబోతున్నామయ్యా. ఇంకొక 4 రోజుల్లో మా ప్రయాణాలు నీకు నమ్మకమైన వట్టిగా నడిపించండి రాజా. నీ ప్రయాణంలో మమ్మల్ని నడిపించండి రాజా. నోరు తెరిచి ప్రార్థించండి. హల్లెలూయా. యేసయ్యా నా రాజా, యేసయ్యా నీ కృపయే